కల్కిలో మనం ఒక సెట్ చూడటం జరిగింది. ఇప్పుడు మరొక సెట్ చూస్తున్నాము. అది కల్కిలో కాశీ సెట్. అంటే కల్కి మొత్తం కూడా ఇందులో కాశీ సెట్ తర్వాత అంటే 2898లో ఎలా ఉంటుంది కాశీ అనేది ఇక్కడ సెట్ల రూపంలో మొత్తం కూడా చూపించడం జరిగింది. మొత్తం విజువల్స్ చూస్తున్నాం మనం. మొత్తం కూడా కల్కిలో ఏ విధంగా మారిపోతుంది కాశీ సెట్ నగరం అనేది, ఎంతమంది ఉంటారు దాంట్లో, ఎట్లా ఉంటుంది అంటే నీరు వాటర్ సోర్స్ లేకుండా మిగతా అన్ని సోర్స్ లేకుండా ఉన్నటువంటి నగరం కాశీ నగరం ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం కూడా ఇక్కడ టెక్నికల్గా అంటే ఆ సెట్స్ రూపంలో ఒక ఊహాజనితంగా ఆయన వేయటం కూడా జరిగింది. ఈ కాశీ సెట్లో మనం చూస్తుంటే మొత్తం కూడా అంటే ఫ్యూచర్లో ఇలా ఉంటుందా అనేది కూడా మనకు ఇది ఉంది. మొత్తం కూడా చూడొచ్చు. కాశీ అనేది ఒక హిందువులకి ఒక పవిత్రమైనటువంటి ఒక నగరం. అది కాశీ నగరం. ప్రతి ఒక్కరు కూడా అంటే ఒకసారైనా కాశీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రావాలనుకుంటారు. తమ ఎవరైతే చనిపోతారో వారికి అక్కడ అంత్యక్రియలు చేస్తుంటారో, దాంతోపాటు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. కాశీలో పుణ్యక్షేత్రం, అది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా భావిస్తుంటారు. అలాంటిది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఒక ఊహాజనితంగా కల్కి డైరెక్టర్ ఏంటి నాగశ్విన్ దీనిలో చేయడం కూడా జరిగింది. మొత్తం కూడా టెక్నికల్గా దాంతోపాటు కాశీ యొక్క విశిష్టతను అప్పటికి 2898లో ఎలా ఉంటుంది అడ్వాన్స్డ్గా అనేది కూడా ఆయన మొత్తం కూడా సెట్ రూపంలో కూడా చూపించడం జరిగింది. మొత్తం సినిమాలో మనం చూస్తే పార్ట్ 1లో చాలా బాగుంది మొత్తం ఇదంతా కూడా. దీనికి సంబంధించి ఈ లోపల కూడా చూద్దాం మనం. కల్కి సెట్కి సంబంధించి లోపల కాశీలో టెక్నికల్గా ఉన్నటువంటిది మొత్తం కూడా చూడొచ్చు. కాశీ అంటేనే మొత్తం కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మనం పూజిస్తుంటాము. అలాంటి దాంట్లో ఇప్పుడు టెక్నికల్గా ఏ విధంగా ఉంటుంది అంటే అడ్వాన్స్డ్గా తర్వాత 2898లో కాశీకి సంబంధించింది ఇదంతా కూడా. దీంట్లో టెంపుల్ దాంతోపాటు మిగతా కొన్ని టెక్నాలజీ పరంగా అన్నీ కూడా చేయడం జరిగింది. ఇవంతా కూడా చూస్తుంటే భవిష్యత్తులో కాశీనగరం ఈ విధంగా ఉండొచ్చు అనే ఒక జస్ట్ ఒకటి ఇది కూడా క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా ఈ సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్స్ వాళ్ళని నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినాయి అంటే వాటిని రిఫరెన్స్ తీసుకోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎప్పుడో ఇలా ఉండబోతుంది అన్న దానికి రిఫరెన్స్ దొరకటం కష్టం. అలాంటిదైనా కూడా దాన్ని ఇంత బాగా తయారు చేశారు. మనం చూస్తున్నాము. ఇది మొత్తం కూడా మనం కల్కిలో ప్రభాస్ దీన్ని యూజ్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ అంటే తీస్తున్నప్పుడు ఒకవైపు ఏమో టెక్నికల్ చక్రం కనబడుతుంది. అంటే కల్కి సినిమాకి సంబంధించి మొత్తం కూడా మనం ఏదైతే విజువల్ వండర్గా ఈరోజు చెప్పుకుంటున్నామో ఆ విజువల్ వండర్ మొత్తం కూడా అంటే బ్లూ మ్యాట్లో వేసేసి దాంట్లోనే ఇలాంటి సెట్స్ మొత్తం కూడా వేసి వాటిని విఎఫ్ఎక్స్ ద్వారా మొత్తం కూడా క్రియేట్ చేసి మనకు ఒక విజువల్ వండర్ కూడా చూపించడం జరిగింది. ఇది మొత్తానికి కల్కిలో కాశీ నగరానికి సంబంధించి అందులో ముఖ్యమైనటువంటి ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ఇదని కూడా చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం కల్కి సెట్ నుంచి కెమెరామెన్ పాషాతో వెంకట్ 10 TV.